అయితే పార్టీ మారలేదని చెబుతున్న గాంధీ బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలని, లేదంటే తామే వచ్చి ఆయనకు పార్టీ కండువా కప్పి గాంధీ ఇంటిపై కూడా గులాబీ జెండా ఎగురవేస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో గాంధీ ఇంటికి వెళ్తామని అనటంతో గత రాత్రి నుంచి వివేకానంద నగర్ సప్తగిరి కాలనీలోని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గాంధీ కూడా స్పందించారు. దమ్ముంటే తన ఇంటికి రావాలని, లేదంటే తానే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళతానని కూడా సవాల్ విసిరారు. షేలింగ్పల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవలే గాంధీని పీఎస్సీ చైర్మన్గా నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీకి పీఎస్సీ చైర్మన్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఎమ్మెల్యే గాంధీ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే ఆయన దేవాలయానికి సంబంధించిన కండువా కప్పారని చెప్పారు. తాను కాంగ్రెస్లో చేరలేదని గాంధీ స్పష్టం చేశారు. తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని కూడా పేర్కొన్నారు. హరీష్ రావుకి పదవి ఇస్తేనే ఒప్పుకుంటారని, లేదంటే ఒప్పుకోరని కూడా ప్రశ్నించారు గాంధీ. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు, చేతులు కట్టుకుని కూర్చోలా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాంచా, దేనికైనా సిద్ధమైన కూడా రా తేల్చుకుందాం. రాయ్ కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు జెండా ఎగరేసుకోవడానికి రైట్. ఇక కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని, తాను ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న సవాల్ విసిరారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సవాలుపై అరికపూడి తీవ్రంగానే స్పందించారు. తాను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాననే విషయం అందరికీ తెలుసన్నారు. 65 మంది కాంగ్రెస్, 38 బీఆర్ఎస్, 8 మంది బీజేపీ, 7 మజ్లిస్, 1 కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఉన్నారని సభాపతి చాలా స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు గాంధీ. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలో ముఖ్యమంత్రిని కలవటం సహజమన్నారు గాంధీ. తనకు కేసీఆర్తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కేసీఆర్ తనకు ప్రాధాన్యతనిస్తారని, ఆయనను ఎప్పటికీ గౌరవిస్తామని చెప్పారు. కానీ పార్టీలో కొంతమంది బ్రోకర్లు ఉన్నారంటూ మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు గమనించాలని కోరారు. అనర్హత వేటు అంశంపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఇక న్యాయస్థానాలను గౌరవిస్తామని చెప్పారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.
రైట్. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని, తాను ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువ కప్పుతారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న సవాల్ విసిరారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సవాలుపై అరికపూడి గాంధీ తీవ్రంగానే స్పందించారు. తాను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారనే విషయం అందరికీ తెలుసన్నారు. 65 మంది కాంగ్రెస్ పార్టీ, 38 మంది బీఆర్ఎస్, 8 మంది బీజేపీ, 7 మజ్లిస్, ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఉన్నారని సభాపతి చాలా స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిని కలవటం సహజమన్నారు. తనకు కేసీఆర్తో ఎలాంటి విభేదాలు లేవన్నారు గాంధీ. కేసీఆర్ తనకు ప్రాధాన్యతనిచ్చారని, ఆయనను ఎప్పటికీ గౌరవిస్తామని అన్నారు. కానీ పార్టీలో కొంతమంది బ్రోకర్లు ఉన్నారని మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు గమనించాలని కోరారు. అనర్హత వేటు అంశంపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు గాంధీ. ఇక న్యాయస్థానాల్లో గౌరవిస్తామని చెప్పారు. రైట్. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లతో హైదరాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ నివాసానికి వెళ్తారని గాంధీ సవాల్ విసిరారు. ఇక ఈ క్రమంలో అనుచరులతో కలిసి ఆయన భారీ కాన్వాయ్తో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. ఇరువురు నేతల మధ్య 2 రోజులుగా తీవ్ర మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కౌశిక్ ఇంటికి అరికపూడి వెళ్తూ ఉండడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి కూడా పూర్తిగా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక చీర గాజులు చూపిస్తూ తొడుక్కోవాలని కూడా వ్యాఖ్యానం చేశారు. అదే పరుష పదజాలానికి తీవ్రంగా ప్రతిఘటిస్తూ గాంధీ కూడా స్పందించారు. తాను ఎప్పటికీ కూడా విధేయుడుగానే ఉంటానని కేసీఆర్కి చెప్పారు. కానీ పార్టీలకు ఎమ్మెల్యేలు కలవటం అనేది ముఖ్యమంత్రిని సహజమని కూడా వెల్లడించారు గాంధీ.
రైట్. ఎమ్మెల్యేలు అరికిపుడు గాంధీ, కౌశిక్ రెడ్డి సవాళ్లతో హైదరాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ నివాసానికి వెళ్తానని గాంధీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో అనుచరులతో కలిసి ఆయన భారీ కాన్వాయ్తో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. ఇరువురు నేతల మధ్య 2 రోజులుగా తీవ్ర మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి అరికిపుడు గాంధీ వెళుతూ ఉండడంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది. ఆయన కాన్వాయ్ నుంచి వెళుతూనే బయటికి చేయి చూపిస్తూ ఒక సిగ్నల్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కౌశిక్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలని అరికిపుడు గాంధీకి సవాలు విసిరారు. అలాగే గాంధీ తాను బీఆర్ఎస్లో ఉన్నానని అంటున్నారు. అందుకే ఇక రేపు ఉదయం కూడా కార్యకర్తలతో ఆయన ఇంటికి వెళ్ళి స్వాగతం చెబుతాం, పార్టీ కండువాలు కప్పుకుంటే ఇద్దరం వెళ్ళి కేసీఆర్ని కలుస్తాం, ఇది గొడవ కాదు, పెట్టుకుందామంటే ఎక్కడికైనా వస్తా, సింగిల్గా లేదా గ్రూపులుగానైనా సరే రెడీగా ఉన్నానంటూ కూడా ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రైట్. అరికిపుడు గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాదా అనేది ఆయన స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన టీడీపీలో గెలిచి కేసీఆర్ దగ్గరికి, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లారన్నారు. బ్రోకరేజానికి ఆయన నిదర్శనమని కూడా అన్నారు. కేసీఆర్ను చీర కట్టుకొని బస్సు ఎక్కాలని సీఎం రేవంత్ అన్నారు. అందుకే నేను పార్టీ మారిన ఎమ్మెల్యేలను చీరలు గాజులు వేసుకోవాలని అన్నానంటూ కూడా స్పష్టం చేశారు పాడి కౌశిక్ రెడ్డి. అలాగే రేపు కూడా ఆయన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్తారని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తప్పనిసరిగా ఆయన ఇంటికి వెళ్తామని వారు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే అనుచరులతో కలిపి గాంధీ బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు వెళ్తారని పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. అసలు ఏం జరగబోతుంది, నిజంగా దీనికి సంబంధించి కేసీఆర్ దిగి వచ్చి ఏమైనా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? నిజంగా పార్టీలో ఉన్నానో లేదో నా పక్కనున్న ఎమ్మెల్యే అడిగితే చెప్పేవాను, కానీ పాడి కౌశిక్ రెడ్డి లాంటి ఒక బ్రోకర్ అడిగితే చెప్పడం అంటూ కూడా ఇలాంటి పరుష పదజాలాలు, మీడియాలో వాడలేని పదాలు కూడా ఇరువురు నేతలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు
వరదలతో సతమతమవుతున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే ఒకసారి రాజకీయాలు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి పిఎస్సి పదవికి సంబంధించి ప్రతిపక్షానికి ఇవ్వాల్సి ఉండగా మీ పార్టీలో చేరిన వ్యక్తికి ఇచ్చారంటూ మొదలైనటువంటి రచ్చ ఇరువురి నేతల మధ్య పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్ళింది. మాటల యుద్ధం జరుగుతోంది. పరుష పదజాలాలు వాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి ఒక ఎండ్ ఎప్పుడు పడుతుంది, రేపు కూడా కొనసాగే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్టీ మారారా లేదన్న దానిపై కౌశిక్ రెడ్డి సవాలు విసిరితే పార్టీలోనే ఉన్నారని చెబుతున్నటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 11 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. జెండా ఎగురవేస్తాం, జెండా పాతేద్దామన్నారు. కానీ పోలీసులు మోహరించిన తర్వాత పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి రేపు వెళ్తానని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ అరికపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కాన్వాయ్లో బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. శేఖర్ రెడ్డి, ఇప్పుడే బ్రేకింగ్ అందుతోంది. జస్ట్ కౌశిక్ రెడ్డి నివాసానికి అరికపూడి గాంధీ చేరుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం రెండు ఏదైతే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే అరికపూడి గాంధీ తన అనుచరులతో కలిసి ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరుతున్నారన్న సమయంలోనే అటు కౌశిక్ రెడ్డికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయనకు సంబంధించిన నేతలు కావచ్చు, ఇప్పటికే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఆడ వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ ఏదైతుందో ఇప్పుడు ఆ సవాల్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా కౌశిక్ రెడ్డి గాంధీ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కార్యకర్తలను బయటకు రాని పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు కౌశిక్ రెడ్డి కోసం గాంధీ తన నివాసంలో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఇరు నేతల మధ్య జరుగుతున్న సవాళ్లు ఏవైతున్నాయో ఈ మొత్తం కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే పార్టీ మారారు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఎవరికైతే గాజులు చీరలు పంపించాలనుకుంటున్నాను ఏదైతే స్టేట్మెంట్ చేశారో ఆ తర్వాతనే మొత్తం ఈ రాజకీయ అంతా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిందని చెప్పొచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ సంకేతాలు ఇస్తూ అరికపూడి గాంధీ తన నివాసం మీద గులాబీ జెండాను కూడా ఎగిరవేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే కౌశిక్ రెడ్డి చెప్తున్నారో పార్టీ మారారని, తాను మారలేదు, ఇక్కడే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అనే విధంగా కూడా ఆయన సంకేతాలు ఇస్తూ గులాబీ కండువాను కూడా ఎగిరేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళ వల్లనే పార్టీలో కేసీఆర్ కి సంబంధించి చాలా మంది కేసీఆర్ కి దూరం అవుతున్నారు, పార్టీకి దూరం అవుతున్నారు, అంతా కూడా పార్టీ వ్యతిరేకులుగా పనిచేస్తున్నారంటూ కూడా గాంధీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే తన నివాసానికి వస్తానుకున్న కౌశిక్ రెడ్డి నివాసానికి రాలేదు కాబట్టి తానే వెళ్తానంటూ బయలుదేరడం జరిగింది అభిమానులతో, నేతలతో. ప్రస్తుతానికైతే కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నాడు. అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇటు కౌశిక్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కనుక అరికపూడి గాంధీకి సంబంధించిన అభిమానులు అక్కడ చేరుకోవడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. అయితే అరికపూడి గాంధీ కనుక తన ఇంటికి వస్తే గులాబీ కండువాతని స్వాగతం చెబుతానని చెప్పేసి ఏదైతే కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగిందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక రచ్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇప్పటికీ కూడా గాంధీ లోనికి వెళ్ళలేని పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక ఇటు గాంధీకి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఇటువైపు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆయన నివాసం మధ్య కూడా అక్కడ గుమిగూడిన పరిస్థితి, అక్కడ ఒకరికొకరు నినాదాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గాంధీని లోపల ఏదో గులాబీ కండు కప్పి స్వాగతిస్తామని ఇంకొక సవాల్ కూడా బయటికి రాలేదు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత అరికపూడి గాంధీ వస్తే మన ఇద్దరం కలిపి వెళ్దాం, సీఎం రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్దామని కూడా కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే వెళ్ళి కలుద్దాం, ఒక క్లారిఫికేషన్ వస్తుందని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువైపు హైకోర్టు తీర్పుతో ఉన్నటువంటి ఒక అంశం తెరపైకి ఉంటే ఇప్పుడు ఈ అంశం చాలా వరకు హీట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ అంశం వెళ్ళే ఉంటుంది, ఆయన కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. పిఎస్సి పదవికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకి లేకపోతే కేటీఆర్కు ఇస్తేనే పదవి ఇచ్చినట్లు కూడా వ్యాఖ్యలు చేశారు అరికపూడి గాంధీ. సో ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఇప్పటివరకైతే అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే పిఆర్సీ అనేది అది పొలిటికల్ సంబంధించిన అంశం, అంటే శాసనసభలో దీనికి సంబంధించిన అంశం. ఈ అంశము ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అంశం. సో ఎవరికి ఇవ్వాలనుకున్నది అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకే తాము ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేందుకు అరికపూడి గాంధీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడే రక్షంత జరిగిందంటే ఇక్కడ చెబుతున్న రాజకీయ కోణం ఏం చూడాలనుకుంటే కనుక, ఏదైతే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మంత్రి పదవులు కట్టబెట్టడం జరిగింది. అప్పుడు తప్పు లేనప్పుడు ఇప్పుడు తప్పు ఎలా అవుతుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సేమ్ పార్టీలు అటు ఇటు మారాయి కనుక రాజకీయ మార్పులు కావచ్చు, ఏ ఫిరాయింపులు కావచ్చు, అన్నీ కూడా గతంలో జరిగినవి అవే ఇప్పుడు రిపీట్ అవుతుంది. అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రోత్సహించింది, ఈరోజు కాంగ్రెస్ కి అదే ఇప్పుడు ప్లస్ అవుతుంది. సో ఇక పదవులకు సంబంధించి బీఆర్పీ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా మంత్రి పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించింది కదా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి తీసుకుని వాళ్ళకి పదవులు కట్టబెట్టి మంత్రి పదవులు కట్టబెట్టింది బీఆర్ఎస్ పార్టీనే కదా. సో వాళ్ళు నేర్పిన లెసనే కదా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది ఇదే అంశాన్ని అటు పార్టీల్లో కూడా నలుగుతుంది. ఏదైతే మనం బీఆర్ఎస్ కదిలించినా సరే వాళ్ళు కూడా చెప్తున్నారు గతంలో ఇది జరిగింది, ఇప్పుడు తాము అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చాలా మంది బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ జరుగుతున్న ఎపిసోడ్ ఏదైతుందో ఈ ఎపిసోడ్ వల్ల ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందా, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఎపిసోడ్ అంతా కూడా రాష్ట్ర రాజకీయాలపై ఒక దృష్టి కేంద్రీకరించారు, ఏం జరుగుతుంది అనే దాని మీద. అయితే ప్రజలు చర్చించుకుంటున్నారు దీని గురించి. కానీ ఇక్కడ చూస్తే కనుక ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ముందు ఏవి ఎన్నికలంటూ లేవు. ఇలాంటి కాలంలో ఈ హైడ్రామా ఎందుకు కొనసాగిస్తున్నారంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతలు కావాలని చేస్తున్న హైడ్రామాగా. ఎందుకైతే మొన్నైతే హైకోర్టు ఒక స్టేట్మెంట్ కావచ్చు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉందో వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఈ ఆదేశాల వల్లనే మరొకసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద సస్పెండ్ చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, యాక్షన్ తీసుకోమని కోర్టు చెప్పింది. యాక్షన్ అంటే అది రకరకాలుగా ఉంటుంది. ముందుగా అసలు వీళ్ళను ఎవరైతే పార్టీ ఫిరాయించారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారో వారు ఫిరాయించారా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అరికపూడి గాంధీ విషయమే తీసుకోవచ్చు. ఏదైతే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కానీ ఈరోజు అరికపూడి గాంధీ తన ఇంటి మీదనే బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అరికపూడి గాంధీ ఉన్నట్లా లేనట్లా అనేది కూడా ఒక సందేహం కలుగుతుంది. అంటే కావాలని పార్టీ నుంచి తమను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని కొంతమంది నేతలు పార్టీలో చీడపురుగా ఉండి పార్టీని అభిమానించే నాయకులందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అరికపూడి గాంధీ సేపటి క్రితం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక వైపు మనం చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా రేపు పొద్దున స్పీకర్ కనుక దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు అవుతుంది. స్పీకర్ దానికి చైర్మన్ గా ఉంటారు. దీని మీద ఈ ఫిరాయింపులకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ప్రతి ఎమ్మెల్యేని కూడా తన వద్దకు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు. ఎట్లయితే కోర్టులో ఏ విధంగా అయితే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో సేమ్ అదే విధమైన ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళు తమ వాదనలు వినిపించుకునే అవకాశం ఉంది. ఆ వినిపించుకునే అవకాశంలో ఇవన్నీ కూడా ప్లస్ కాబోతున్నాయి. ఎప్పుడైతే గాంధీని కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పినప్పుడు గాంధీ కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరలేదు, తనని పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నారు, తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి జెండా ఎగురవేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా రేపు ఏదైతే స్పీకర్ ఎప్పుడైతే విచారణ చేపడతారో విచారణలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ప్రతి ఎమ్మెల్యేని కూడా పిలుస్తారు, ప్రతి ఎమ్మెల్యేతో కూడా విచారిస్తారు. ఇది ఒకటి సిట్టింగ్ 2 సిట్టింగ్లు అయిపోయే పరిస్థితి కాదు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చూసాము. అది మొత్తం టర్మ్ మొత్తం కూడా ఆ విచారణకు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆనాడు ఆరోపణలు ఎదుర్కొన్న ఇప్పుడున్న బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరూ కూడా అప్పట్లో గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అందరూ కూడా ఆ విచారణకు హాజరైన పరిస్థితి తెలుసు. సో ఇదంతా కూడా ఒక హైడ్రామా సృష్టిస్తారు. రాజకీయంగా ఒక వాతావరణం వేడికిచ్చే క్రమం జరుగుతుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నట్లు మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇరువురు నేతలు కనుక ఎదురెదురు పడితే ఎలా ఉండబోతుంది, ఎలా పార్టీ పరిణామాలు
దారితీయబోతున్నాయి. ఇప్పటికే అరికపూడి గాంధీ పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ జెండా ఎగురవేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత స్పష్టంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చెప్తున్నా కూడా పాడి కౌశిక్ రెడ్డి పదే పదే పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది. అది ఒకసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా బహిరంగ సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్దామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో అరికపూడి గాంధీ పిఎస్సి పదవికి సంబంధించినటువంటి మార్పుల తర్వాత ఈ పరిణామాలు వచ్చాయి. గతంలో కూడా గాంధీ మారినటువంటి ప్రచారం చేశారు, కానీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే రాద్ధాంతం చేస్తుంది. ఇంత క్లియర్ కట్గా అరికపూడి గాంధీ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేస్తున్నా కూడా పదే పదే బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అరికపూడి గాంధీ కూడా దేశ స్థాయిలో పూర్తిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది చీడ పురుగులు పార్టీలో ఉన్నారు, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది సూటిగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో హైడ్రామా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.